ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన పరిచయ ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన వాగ్దాన పరిచయను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభావందనాలు తెలియజేస్తున్నాండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దాన వాక్య భాగము యెషయా గ్రంథము 57వ అధ్యాయం 13వ వచనం చివరి వాక్య భాగంలో మనకు కనబడుతుందండి. ఆ వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనా పూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 13వ వచనం చివరి వాక్య భాగంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. నన్ను నమ్ముకుని వారు నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరుచుకుందరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నన్ను నమ్ముకుని వారు నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరుచుకుందరని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా తన ప్రజలైన వారితో తెలియజేస్తున్నారు. ఒక వాగ్దానపు మాటగా దేవుడు ఆ సందర్భంలో తెలియజేస్తున్నారండి. నన్ను నమ్ముకుని వారు అంటే దేవుడిని ఎవరైతే నమ్ముతారో, దేవుడిని ఎవరైతే విశ్వసిస్తారో, నా పరిశుద్ధ పర్వతం, ఇక్కడ పరిశుద్ధ పర్వతం దేన్ని సూచిస్తుందంటే పరలోక రాజ్యాన్ని సూచిస్తుంది. కాబట్టి ఎవరైతే దేవుని నమ్ముకుంటారో, ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు పరలోక రాజ్యాన్ని స్వాధీనపరుచుకుంటారు. అంటే పరలోక రాజ్యాన్ని చేరే భాగ్యాన్ని వారు పొందుకుంటారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యందు నమ్మకం మనలో ఉండాలి, ఆయన యందు విశ్వాసం మనలో ఉండాలి. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మనిషి మరణించిన తర్వాత రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి, మనిషి మరణించిన తర్వాత అయితే పరదేశైనా చేరుతాడు, లేకపోతే పాతాళంకైనా, పరదేశం నుండి పరలోకానికి చేరుతాడు, లేకపోతే పాతాళం నుండి నరకానికైనా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు యేసు ప్రభువుని క్రీస్తుని ఆరాధిస్తున్న దానికి కారణం ఏంటంటే మనము చేరవలసింది శాశ్వత రాజ్యమైన పరలోక రాజ్యం. మన భవిష్యత్తులో మనం మరణించిన తర్వాత మనం చేరుకోవాల్సిన మార్గం, మనం స్వాధీనపరచుకోవాల్సింది ఏంటంటే పరలోక రాజ్యాన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మరి పరలోక రాజ్యాన్ని మనం చేరాలంటే మనలో ఏముండాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు నమ్మకం ఉంచే, దేవుని నమ్మే అనుభవం మనలో ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఇక్కడ కనబడుతుంది, నన్ను నమ్ముకుని వారు నా పరిశుద్ధ పర్వతాన్ని స్వాధీనపరుచుకుంటారు. దేవుని నమ్మే అనుభవం నీలో ఉందా? దేవుని యందు పూర్తి నమ్మకం, విశ్వాసం నీలో ఉందా? అప్పుడు నీవు దేవుని పరిశుద్ధ పర్వతమైన పరలోక రాజ్యాన్ని చేరుకోగలవు ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. ఏంటంటే దేవుని నమ్మే అనుభవం. దేవుని నమ్ముకున్నట్టంటే ఏంటి? ఏ విధంగా మనం దేవుని నమ్మగలం? ఎటువంటి ఆత్మీయత మనలో ఉండాలో కొన్ని విషయాలు ఈ సందర్భంలో మీకు తెలియజేయాలని ఆశపడుచున్నానండి. మొదటిగా దేవుని నమ్ముకున్నట్టంటే ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథంలో ఒక విషయం కనబడుతుందండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు మనం చదువుకుంటే, నీ స్వబుద్ధిని నీవు ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచాలి. దేవుని నమ్మే అనుభవం అంటే ఇదే. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత ఒక విషయం కనబడుతుందండి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారంకు ఒప్పుకోనమని అక్కడ కనబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నమ్మే అనుభవం అంటే ఏంటంటే నీ సమస్త ప్రవర్తన అంతటి యందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన అధికారానికి నీవు ఒప్పుకోవాలి. ఆయన అధికారంలో నీ ప్రవర్తన ఉండాలి. నీ ప్రవర్తన నీ జీవితానుసారంగా ఉండకూడదు. దేవుని నమ్ముకునేటంటే, దేవుని నమ్మేవారి జీవితం ఏ విధంగా ఉంటుందంటే, వారి ప్రవర్తన అంతటి మీద ఎవరికి అధికారం ఉంటుందండి? దేవునికి మాత్రమే అధికారం ఉంటుంది. వారికి నచ్చినట్లు వారి జీవితంలో నిర్ణయాలు తీసుకోరు. నిజమే, ఈ దినాల్లో మనం చూస్తుంటాం చాలామంది వారికి నచ్చినట్లు వారి ఇష్టానుసారమైన నిర్ణయాలు వారు తీసుకుంటూ చివరికి ఆ నిర్ణయాల ద్వారా ఎంతో బాధను అనుభవిస్తున్న వారిని, ఎంతో మానసికంగా కృంగిపోతున్న వారిని మనం చూస్తూ ఉంటాం. కానీ నీవు దేవుని నమ్ముకుంటే కనుక నీ ప్రవర్తన అంతటి మీద నీవు ఎవరికి అధికారానికి ఇస్తున్నావు అంటే దేవునికి అధికారం ఇస్తున్నావు. కాబట్టి ఆయన వాక్య ప్రకారం నీ జీవితం ఉంటుంది. ఆయన నిర్ణయించిన వాక్యానుసారమైన జీవితాన్ని నీవు కలిగి జీవించగలవు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు పరలోక రాజ్యాన్ని చేరాలంటే దేవుని నమ్మే అనుభవం నీలో ఉండాలి. దేవుని నమ్మే అనుభవం అంటే ఇందులో మొదటి వచ్చేది ఏంటంటే, దేవుని నమ్ముకున్న అంటే ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ప్రవర్తన అంతటి మీద ఆయనకు అధికారం ఇవ్వడం. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా దేవుని వాక్యంలో మనం చూస్తే కనుక కీర్తనలు 31వ కీర్తన 6వ చరణం మనం చూసుకుంటే కనుక, నేను యెహోవాను నమ్ముకుని ఉన్నాను, వ్యర్థమైన వాటిని అనుసరించేవారు నాకు అసహ్యులని అక్కడ మనకు కనబడుతుందండి. వ్యర్థమైన వాటిని అనుసరించేవారు నాకు అసహ్యులు అంటే, ఇక్కడ ఒక విషయాన్ని లోతుగా మనం ఆలోచిస్తే కనుక, వ్యర్థమైన వాటిని అసహించేవారు వారికి అసహ్యులంటే వ్యర్థమైన వాటిని వీరు కూడా ఏం చేయరండి? అనుసరించారు. దేవుని నమ్ముకున్నట్టు ఏంటంటే, దేవుని నమ్మకము, విశ్వాసం అంటే ఏమిటంటే, నీ జీవితంలో నీవు వ్యర్థమైన వాటిని అనుసరించవు. నీ జీవితంలో వ్యర్థమైన వాటికి నీ జీవితంలో నీవు చోటేయకూడదు. దాన్నే దేవుని నమ్మే అనుభవం అని అంటూ ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా. మొదట నీ ప్రవర్తన అంతటి మీద ఆయనకు అధికారం ఇవ్వాలి. రెండవదిగా వ్యర్థమైన వాటిని నీవు అనుసరించకూడదు. ఇది దేవుని నమ్మే అనుభవం ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని నమ్మకం ఉంచడం అంటే మొదటిగా నీ ప్రవర్తన మీద అధికారం, వ్యర్థమైన వాటికి దూరంగా ఉండడం. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా దేవుని వాక్యాలు మనం చూసుకుంటే కనుక రోమీయులకు రాసిన పత్రిక
పత్రిక 10:9 మనం చూడగలం. అదేమనగా యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నమ్ముకున్నట్టు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా ఏ విషయం మనకు కనబడుతుందంటే యేసే ప్రభువు అని నీ నోటితో నీవు ఒప్పుకోవాలి. నువ్వు సాక్ష్యంగా ఉండాలి, సువార్త చేసే ఆత్మీయత నీలో ఉండాలి. యేసే ప్రభువని నీ నోటితో నీ ఒప్పుకొని, అంతేకాకుండా దేవుడు మృతులలో నుండి ఆయననే లేపనని నీ హృదయం మంది నీలో విశ్వాసం కలగాలి. ఆయనే నిజమైన దేవుడు అనే విశ్వాసం నీలో ఉండాలి. ఆయన ఎటువంటి కార్యాన్నైనా చేయగల దేవుడు అనే విశ్వాసం నీలో ఉండాలి. ఆ నమ్మకం నీలో ఉండాలి. దాని గురించే దేవుని వాక్యంలో రోమీయులకు రాసిన పత్రిక 10:9 మనకు కనబడుతుందండి. దేవుని నమ్మే అనుభవం, దేవుని నమ్ముకున్నట్టు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నిజమైన దేవుడు అనే విశ్వాసం, నమ్మకం నీలో ఉండాలి. వ్యర్థమైన వాటిని నీవు అనుసరించకూడదు. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూసుకుంటే కనుక మనం చూసాం, స్వబుద్ధిని నీవు ఆధారం చేసుకొనక నీ ప్రవర్తన అంతటి మీద ఆయనకు అధికారం ఇచ్చి నీ జీవితము ఆయన వాక్య ప్రకారంగా కట్టుకోవడమే. ఇటువంటి జీవితాన్ని నీవు కలిగి జీవిస్తున్నప్పుడే నీలో దేవుని మీద నమ్మకం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది. దేవునికి నమ్మకంగా నీవు జీవించగలవు. ఇటువంటి నమ్మకమైన జీవితాన్ని నీవు ఎప్పుడైతే కలిగి జీవిస్తావో నీవు ఆయన పరిశుద్ధ పర్వతం అనగా పరలోక రాజ్యాన్ని చేరుకునే భాగ్యాన్ని నీ జీవితంలో నీవు పొందుకోగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వాక్య ప్రకారం మన జీవితాన్ని మనం కట్టుకుందాం. ఆయనకు మన ప్రవర్తన అంతటి మీద అధికారం ఇద్దాం. మన ఇష్టానుసారమైన నిర్ణయాలకు మన జీవితాల్లో చోటీక మన ప్రవర్తన అంతటి మీద దేవునికి అధికారం ఇద్దాం. అంతేకాకుండా వ్యర్థమైన వాటికి దూరంగా ఉందాం. వ్యర్థమైన వాటిని అనుసరించుకున్న మన జీవితాల్లో ముందుకు వెళ్దాం. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనే నిజమైన దేవుడని మనం ఒప్పుకుందాం, నమ్ముదాం, విశ్వసిద్దాం. తద్వారా పరలోక రాజ్యం, శాశ్వత జీవాన్ని చేరుకునే భాగ్యాన్ని మన జీవితాల్లో మనం పొందుకుందాం. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మన వినికిల్లో దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు మనం ముగించుకుందామండి. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకొని ప్రార్థనలో నాతోపాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు ఈ వాగ్దానం ద్వారా అందరితో మాట్లాడిన దేవా, నీ యందు నమ్మకం, విశ్వాసం కలిగిన వారు పరిశుద్ధ పర్వతం అనగా నీ పరలోక రాజ్యాన్ని చేరుకునే భాగ్యాన్ని పొందుకుంటారని ఈ వాగ్దానం ద్వారా మాట్లాడిన దేవా. ఈ వాగ్దానాన్ని ఉన్న ప్రతి ఒక్కరు నీ యందు పూర్తి నమ్మకం, విశ్వాసం కలిగి వారి జీవితంలో ముందుకు వెళ్ళాలా. నీ యందు నమ్మకం, విశ్వాసం కలిగి జీవించడం అంటే ఇటువంటి ఆత్మీయతో నీ వాక్యం ద్వారా అందరికి తెలియజేసిందేవా. విన్న ప్రతి ఒక్కరు ఇటువంటి ఆత్మీయత కలిగి వారి ప్రవర్తన అంతటి మీద నీకు అధికారం ఇస్తూ నీవే నిజమైన దేవుడని పూర్తిగా నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి జీవిస్తూ వ్యర్థమైన వాటికి దూరంగా వారి జీవితంలో ఉండటం ద్వారా ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని అనగా శాశ్వత జీవమైన పరలోక రాజ్యాన్ని చేరుకునే భాగ్యాన్ని వారి జీవితంలో పొందుకునేలా మీరు కార్యం జరిగించండి. ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినాన్ని వారు చేస్తున్న ప్రయాణాల్లో పనులంట్లో తోడుగుని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకునిచున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్.